ఫోన్ నమో వయం వై శ్రవణాయ పూర్ణే సమే కామాన్ కామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం ఓం తత్సత్యం ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు తదాత్మ ఓం చూడాలి అందరు ప్లీజ్. తంగలపల్లి గ్రామంలోని ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు గౌరవ వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు శ్రీ ఆదిసీనన్న గారికి, మరో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ జెడ్పీటీసీ మంజులక్క గారికి, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అంజనేయులు గారికి, వారి కార్యవర్గ సభ్యులకి, మరి వివిధ గ్రామాల నుండి విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకి, గౌరవ పెద్దలందరికీ, మా ప్రెస్ మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మరి ఏదైతే తంగలపల్లి మండల్ హెడ్ క్వార్టర్ చేసుకున్న తర్వాత ప్రెస్ క్లబ్ అనేది, ప్రెస్ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకి ఒక క్లబ్ అనేది ఉండాలి. మరి ఆ క్లబ్లో ఏదైనా మీటింగ్ పెట్టుకోవాలన్నా, ప్రెస్ మీట్ పెట్టుకోవాలన్నా, మరి కిరాయి అటు ఇటు ఉన్న పరిస్థితిలో ప్రెస్ క్లబ్ ఉంటే మండల హెడ్ క్వార్టర్లో బాగుంటుందని చెప్పేసి మరి ప్రెస్ క్లబ్ ప్లేస్ చూసుకొని మరి వెంటనే అతి తొందరలోనే ఒక 4-5 నెలల్లోనే పూర్తి స్థాయిలో నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఇంకా పూర్తి స్థాయిలో జరిగేది ఉంది. అది కూడా ప్రభుత్వం ఆ ఫండునిచ్చి మరి ఇంకా దాన్ని పూర్తి స్థాయిలో నిర్మాణం చేసుకునే దిశగా మన ప్రభుత్వం ఎక్కువగా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి వారిని కోరుకుంటూ మరి అదే విధంగా ప్రెస్ అంటేనే రాత్రనక పగలనక వాననక ఎండనక ప్రజల సమస్యలను వెతికి తీసేదే ప్రెస్. మరి అటువంటి ప్రెస్ మిత్రులందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించిన మా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అంజయ్ గారికి, వారి కార్యవర్గ సభ్యులందరికీ మరొకసారి ప్రత్యేకమైన నమస్కారాలు. తంగలపల్లి ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవ సందర్భంగా నన్ను ఆహ్వానించిన సందర్భంగా ముందుగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఆంజనేయులతో పాటు వారి పాలక వర్గానికి, గతంలో ఈ ప్రెస్ క్లబ్ ఉండాలని తపంతో గతంలో పూర్వ అధ్యక్షులు పాలక వర్గము తంగలపల్లి పాత్రిక మిత్రులందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు సందర్భం తెలియజేస్తూ, నాతో పాటు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి జిల్లా పరిషత్ సభ్యురాలు, మండల పరిషత్ అధ్యక్షురాలు, గౌరవ ఎంపీటీసీలు, నాతో పాటు తంగలపల్లి అదేవిధంగా సిరిసిల్ల నుంచి వచ్చినటువంటి మా ముఖ్య సహచరులు అందరికీ ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవ సందర్భంగా శుభాకాంక్షలను తెలియజేస్తూ, పాత్రికేయ రంగం, మీడియా రంగం అనేది దేశంలో చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి పాత్ర పోషిస్తున్నటువంటిది మనందరం చూస్తూ ఉన్నాం. ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో వారధిగా, గ్రామాల్లో సామాజిక రుగ్మతలు రూపుమాపడంలోనూ, సాంఘిక దురాచారాలను ఎత్తి చూపడంలోనూ, అభివృద్ధి విషయంలో కూడా ప్రభుత్వాన్ని మేల్కొల్పేటువంటి కథనాలు రాసేటువంటి అంశాలు కానీ, ప్రధానంగా రాజకీయ నాయకుడికి ఎంత బాధ్యత ఉందో, జ్యుడిషియరీలో ఎంత బాధ్యత ఉందో అదే బాధ్యత మనం ఫోర్త్ ఎస్టేట్గా కూడా పాత్రికేయ రంగాన్ని భావిస్తున్నటువంటి తరుణం ఉంది. అందులో పనిచేస్తున్నటువంటి పాత్రికేయులు అంకిత భావంతో పనిచేస్తూ ముందుకు పోతున్న తరుణం. ఈరోజు ప్రజా జీవితంలో ఉన్న మాకు కూడా ప్రధానంగా ఓ ఆడబిడ్డలాగా
ఏం చేసిన కార్యక్రమాలు బయట ప్రపంచానికి ప్రజలకు తెలియపడానికి దగ్గరగా ఉండేటువంటి రంగం ఏదైనా ఉందో అది పాత్రికేయ రంగం అన్నమాట. అనేక సందర్భాలు కూడా చెప్పుకోవడం జరిగింది. మరి అలాంటి పాత్రికేయులకు సంబంధించి తంగల్పల్లి మండలంలో చక్కటి ఆలోచనతోటి సమావేశ మందిరం ఉండాలని, ఏదైనా ప్రభుత్వానికి కానీ ప్రజాప్రతినిధులకు కానీ ఏదైనా కార్యక్రమాలు అమలు చేసుకోవడానికి లేదా పాత్రికేయులకు ఉపయోగపడే విధంగా సామాజిక సేవలో ఒక భవనం ఉండాలని నిర్ణయం తీసుకొని ముందుకు పోయే క్రమంలో ఇప్పుడే చెప్తా ఉన్నారు జిల్లా పరిషత్ ఫండ్స్, అదేవిధంగా కేకే మహేందర్ రెడ్డి గారు కూడా సహకారం అందింది, అదేవిధంగా మండల పరిషత్ ఫండ్స్ కూడా అందడం జరిగిందనమాట. మరి వారందరూ కూడా ఈ సందర్భంగా అభినందనలు అందజేస్తూ మిగతా పనులు ఏవైతే ఉన్నాయో తప్పనిసరిగా ఇక్కడ ఉన్నటువంటి మా ముఖ్య నాయకుల సహకారంతో దానికి పూర్తి చేసుకోవడానికి కోసం కూడా ప్రభుత్వ పక్షాన నేను ముందుంటాను. అందులో అనుమానం మాత్రం లేదన్నమాట ఈ సందర్భం. ఎందుకంటే ఇప్పటికే మా తరఫున కేకే మహేందర్ రెడ్డి గారు ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఇవ్వడం జరిగిందని చెప్పి మా మధ్యలో గారు చెప్తూ వార్తలు ఇవ్వడం జరిగింది. మిగతాది కూడా పూర్తి కావడానికి మా సహకారం ఉంటుందన్నమాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, పాత్రికేయ మిత్రులందరూ కూడా రాబో రోజుల్లో నిజాలను నిర్భయంగా వెలికి తీసేటువంటి క్రమంలో ఎక్కడ కూడా వెనక్కి పోకుండా, అదేవిధంగా ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకు అందజేయడంలో ప్రజాప్రతినిధులు కానీ సామాజికవేత్తలు కానీ లేదా ఇతర ఫౌండేషన్ ద్వారా చేసే కార్యక్రమాలు కూడా ఎప్పటికప్పుడు ప్రజలు అందించడంలో ముందుండాలని చెప్పని మాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మరి పాత్రికేయ రంగం చాలా విలువలతో కూడుకున్నటువంటి క్రమంలో మనం ముందుకు పోయినట్టయితే అనేక మందికి మేలు చేసిన వాళ్ళు అవుతాం. మాకు ప్రజలపై ఎంత పట్టు ఉంటుందో సీనియర్ పాత్రికేయులు కానీ కొంతమంది కొత్తగా పాత్రికేయ రంగంలో వచ్చిన వాళ్ళు కూడా మెల్లమెల్లగా పట్టు సాధించుకున్న క్రమంలో ఆ మేరకు సేవ చేసేటువంటి భాగ్యం ఒక్కొక్క పాత్రికేయుడు 100 మందితో సమానం అని చెప్పి అనేక సందర్భాలు కూడా చెప్పడం జరిగింది. అంటే వారిలో ఉన్నటువంటి ఆలోచన, స్ఫురణ, సృజనాత్మక పాత్రికేయులలో ఉన్నటువంటిది కవితా రూపంలో కూడా కానీ వ్యాసాల రూపంలో కానీ మరి ఆయా ప్రాంతాలకు సంబంధించిన అంశాలను వెలికి తీసి ప్రభుత్వం మేల్కొల్పిన విధంగా కూడా అనేక అంశాలు మనం చూసినాం గతంలో. అలాంటివి కూడా మరి ఇక్కడ రావాలి. మీరందరూ కూడా ఐకమత్యంగా ఉండి ప్రభుత్వం చేసేటువంటి చక్కటి సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రజల వద్దకు చేరేలా మేము చేస్తున్నటువంటి దానికి మద్దతుగా మీ వంతు సహకారం కూడా అందించి ప్రభుత్వం